పాస్ట్ క్లాస్లో నేను ఫేస్బుక్లో అవేర్నెస్ క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలో చూసామండి. సో Yes. అవేర్నెస్ క్యాంపెయిన్ అంటే మనకు బాగా బ్రాండ్ అవేర్నెస్ కావాలి, రీచ్ ఎక్కువ రావాలి, ఎక్కువ మందికి మన యాడ్ One. కనపడాలి, కైండ్ ఆఫ్ Yes. ఇంప్రెషన్స్. సో ఈరోజు మనం ఫేస్బుక్ ట్రాఫిక్ క్యాంపెయిన్ గురించి డిస్కస్ చేద్దాం, ఎలా క్రియేట్ చేయాలి అనేది. సో ఫేస్బుక్ ట్రాఫిక్ క్యాంపెయిన్ మీన్స్ here we drive people to a destination which is outside of Facebook or Instagram or something. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, వాట్సాప్ కాకుండా అవుట్ సైడ్ ఏదైనా డెస్టినేషన్ యూఆర్ఎల్కి గనక మీరు విజిటర్స్ని డ్రైవ్ చేయాలి అనుకుంటే ఈ ట్రాఫిక్ క్యాంపెయిన్ అనేది మీరు చూస్ చేసుకోవాలన్నమాట. సో డెస్టినేషన్ అవుట్ సైడ్ ఆఫ్ ఫేస్బుక్ అంటే అది మీ వెబ్సైట్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ వెబ్సైట్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా మీ యూట్యూబ్ ఛానల్ కావచ్చు. సో మీ ఇష్టం అండి, మీ ఎక్కడికి కావాలంటే అక్కడికి విజిటర్స్ని మీరు రీడైరెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైనా యూజర్ అనేవాడు మన యాడ్ మీద క్లిక్ చేస్తే ఆ సర్టన్ యూఆర్ఎల్కి, మనం ఏ యూఆర్ఎల్ అయితే స్పెసిఫై చేస్తామో ఆ యూఆర్ఎల్కి యూజర్ అనేవాడు రీడైరెక్ట్ అవుతాడు అనమాట. సో ఇది ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. సో నేను అవేర్నెస్ క్యాంపెయిన్ చెప్పేటప్పుడు కొన్ని ఆప్షన్స్ తర్వాత చెప్తాను అని చెప్పున్నా, అవన్నీ కూడా ఇక్కడ కవర్ చేస్తాను అనమాట నేను. నా సో యాడ్స్కి వెళ్ళాలి అంటే, సో యాడ్స్ మేనేజర్.facebook.comకి వెళ్ళండి. ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేయండి పక్క ట్యాబ్లో. సో ఇక్కడ మీరు క్రియేట్ చేసిన యాడ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి, క్యాంపెయిన్స్ అన్నీ కూడా ఇక్కడే కనిపిస్తాయి. సో యాడ్ సెట్స్ మీద క్లిక్ చేస్తే ఏమేమి యాడ్ సెట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. నేను ఇంతకుముందు చెప్పున్నా అండి, ఒక క్యాంపెయిన్ కింద మీరు 10,000 యాడ్ సెట్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ యాడ్స్ క్రియేట్ Yes. చేసుకోవచ్చు అని. ఎలా చేయొచ్చు? సో సింపుల్గా మీరు ఇది క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇంకొక యాడ్ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో మీరు కావాలంటే ఇంకొక యాడ్ సెట్ క్రియేట్ అవుతుంది. ఆ యాడ్ సెట్ని మీరు మీకు కావాల్సినట్టుగా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఆ నేమ్ కానివ్వండి, ఆ టార్గెటింగ్ కానివ్వండి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవ్రీథింగ్ యూ కెన్ చేంజ్. సో ఇక్కడ డైరెక్ట్గా మీరు యాడ్ క్రియేట్ చేసేటప్పుడు అయినా సరే, ఇక్కడ ఈ 3 యాక్షన్ మెనూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినా సరే మీరు డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకే. సో డైరెక్ట్గా మీరు క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడైనా డూప్లికేట్ చేసుకోండి, లేకపోతే మొత్తం అయిపోయి పబ్లిష్ చేసిన తర్వాత అయినా సరే మీరు సింపుల్గా యాడ్ సెట్స్లోకి కానీ యాడ్లోకి కానీ వెళ్ళి మీరు డూప్లికేట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ఎల్స్ నాకు డూప్లికేట్ వద్దు అనుకుంటే, అంటే డూప్లికేట్ అంటే సేమ్ రిప్లికా క్రియేట్ అవుతుంది. సో అలా కాదు అనుకుంటే సింపుల్గా క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఒక న్యూ యాడ్ సెట్ కానీ న్యూ యాడ్ అయినా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో న్యూ కావాలంటే క్రియేట్, లేదు డూప్లికేట్ చేసుకుంటాను చిన్న చిన్న చేంజెస్ మాత్రమే అనుకుంటే, సో హ్యాపీగా మీరు ఇక్కడ చూస్ చేసుకొని డూప్లికేట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. క్లియర్ టిల్ నా? Yes. నా నేను క్యాంపెయిన్స్కి వెళ్తున్నాను. ఐ వాంట్ క్రియేట్ ఎ న్యూ ట్రాఫిక్ క్యాంపెయిన్. క్రియేట్ అండ్ దెన్ ట్రాఫిక్. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఆప్షనే చూస్ చేసుకోండి. సో రిజర్వేషన్ మీన్స్ ప్రిడిక్టబుల్ అవుట్కమ్స్ అని చెప్తున్నాడు వీడంటే. సో మీరు నాకు ఇంత అమౌంట్ అనేది కనుక పే చేస్తే మీకు ఖచ్చితంగా ఇన్ని ఇన్ని వ్యూస్, ఇన్ని ఎంగేజ్మెంట్స్ కానీ, ఇన్ని ఇంప్రెషన్స్, ఇంతమందికి కనిపించేలాగా నేను చేస్తాను, మీ యాడ్ కనిపించేలాగా చూస్తాను అన్నట్టు చెప్పడం అనమాట ఒక రకంగా. సో అది మీ ఇష్టం. సో కాకపోతే ఇది ఎక్స్పెన్సివ్, పెద్ద పెద్ద బ్రాండ్స్ మాత్రమే వాడతారు. 90% ఆఫ్ ది పీపుల్ యూస్ ఆప్షన్ ఓన్లీ. సో గో విత్ దాట్. ట్రాఫిక్. సో ట్రాఫిక్ అంటే చూడండి, లింక్ క్లిక్స్ వస్తాయి, ల్యాండింగ్ పేజ్ వ్యూస్ కానీ, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్, అట్లా ఏదన్నా స్పెసిఫిక్ యూఆర్ఎల్కి రీడైరెక్ట్ చేయాలి అనుకుంటే మీరు చేయొచ్చు. కంటిన్యూ. సో మాన్యువల్ ట్రాఫిక్ క్యాంపెయినే చూస్ చేసుకోండి. వీడు రికమెండెడ్ అని చెప్తాడు కానీ, సో రికమెండెడ్ మీన్స్ ఫేస్బుకే డిసైడ్ చేస్తుందండి కొన్ని. సో మనకు Okay. Automated. వద్దు అట్లాంటిది, ఆటోమేటిక్ అట్లాంటివి వద్దు. సో గో విత్ మాన్యువల్, సో దట్ మన టార్గెటింగ్, మన ప్లేస్మెంట్స్ అన్ని కూడా మనమే చూస్ చేసుకోవచ్చు. చూడండి, ఫ్రమ్ స్క్రాచ్ క్రియేట్ చేసుకోండి అండ్ కంట్రోల్ ఓవర్ ఆల్ సెట్టింగ్స్, అన్ని సెట్టింగ్స్ మీద కంట్రోల్ ఉంటుంది అనమాట. ఓకే. సో యూ కెన్ గివ్ ఎ నేమ్ ఫర్ ది ట్రాఫిక్ క్యాంపెయిన్. సో లైక్ నేను డిజీ రెడీ అలా డిజీ ట్రాఫిక్ క్యాంపెయిన్ అలా ఇస్తున్నా. సో క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అన్నీ చూస్ చేసుకున్నాము.
సో ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎ లిమిట్ యూ కెన్ యాడ్ స్పెండింగ్, ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి అనే దాని మీద. నా క్యాంపెయిన్ బడ్జెట్ అండ్ యాడ్ సెట్ బడ్జెట్ ఇది కూడా డిస్కస్ చేసాము. సో క్యాంపెయిన్ బడ్జెట్ మీన్స్, సో లెట్స్ థింక్ దట్ దెర్ ఈస్ వన్ క్యాంపెయిన్ సి. సో ఆ క్యాంపెయిన్ కింద సో మల్టిపుల్ యాడ్ సెట్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే ఒక 3 యాడ్ సెట్స్ ఉంటే, సో యాడ్ సెట్ 1, యాడ్ సెట్ 2, యాడ్ సెట్ 3. సో ఈ క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్ కనుక, ఈ క్యాంపెయిన్ బడ్జెట్ కనుక 1000 రూపీస్ కనుక మనం ఇస్తే, సో ఈ 1000 రూపీస్ ఈ 3 యాడ్ సెట్స్కి షేర్ చేస్తుంది అనమాట ఫేస్బుక్. అట్లనే ఈక్వల్గా షేర్ చేస్తుందా? అట్లేం రూల్ లేదండి. సో ఒకవేళ కనుక ఫస్ట్ యాడ్ సెట్కి మీకు మంచిగా పర్ఫామ్ చేస్తుంది, ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయంటే దీనికి 600 అలా స్పెండ్ చేయొచ్చు. సో కింద యాడ్ సెట్ 2కి 300 స్పెండ్ చేయొచ్చు, దీనికి 100 కూడా స్పెండ్ చేయొచ్చు. అంటే అన్ఈక్వల్ అమౌంట్స్ అనమాట. సో పర్ఫార్మెన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది. అలా కాకుండా యాడ్ సెట్ బడ్జెట్ అనేది కనుక మీరు తీసుకున్నారనుకోండి, సో ఏ యాడ్ సెట్కి ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలనేది మీరే డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇఫ్ దెర్ ఆర్ మల్టిపుల్ యాడ్ సెట్స్ లైక్ దిస్, సో 3 యాడ్ సెట్స్ ఉంటే, సో ఫస్ట్ యాడ్ సెట్కి 1000 రూపీస్, సో సెకండ్ యాడ్ సెట్కి 600 రూపీస్ సరిపోతుంది, థర్డ్ యాడ్ సెట్కి ఓ 200 సరిపోతుంది. అలా మీకు నచ్చిన అమౌంట్ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. షేరింగ్ అనేది అవ్వదు. ఏ యాడ్ సెట్ బడ్జెట్ అనేది ఆ యాడ్ సెట్కి ఖర్చు పెడుతుంది. సో మీరు యాడ్ సెట్ బడ్జెట్ అనేది ఎప్పుడు తీసుకోవాలి అంటే, మీ దగ్గర మల్టిపుల్ యాడ్ సెట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు తీసుకోండి. లేదు నేను ఒక యాడ్ సెట్టే క్రియేట్ చేస్తాను, నా క్యాంపెయిన్ కింద ఒక యాడ్ సెట్టే ఉంది అని మీరు అనుకున్నప్పుడు సింపుల్గా క్యాంపెయిన్ బడ్జెట్ చూస్ చేసుకున్నా సరిపోతుంది. ఎందుకు? సో ఒక యాడ్ సెట్ అంటే మొత్తం దానికి స్పెండ్ చేస్తుంది కదా, అందుకని. నా డైలీ బడ్జెట్ ఎంత, సో పర్ డే నేను ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తాను అనేది స్పెసిఫై చేయండి. నా హియర్ కమ్స్ క్యాంపెయిన్ బిడ్ స్ట్రాటజీ. సో పాస్ట్ క్లాస్లో నేను ఇది అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఒకే రోజు చెప్తే ఎక్కదు కాబట్టి షేర్ చేసి చెప్తున్నా. నా సో ఈ బిడ్ స్ట్రాటజీ అంటే ఏంటి ఫస్ట్ ఫేస్బుక్లో. నా దిస్ బిడ్ స్ట్రాటజీ డిసైడ్స్ హౌ మెటా స్పెండ్స్ యువర్ బడ్జెట్. సో మన బడ్జెట్ ఫేస్బుక్ అనేది కానీ మెటా అనేది కానీ ఎలా స్పెండ్ చేయాలి అనేది మనం దీన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేయొచ్చు అనమాట. సో మనకు ఎక్కువ రిజల్ట్స్ కావాలా, లేకుంటే మన బడ్జెట్ని కంట్రోల్ చేయాలా, ఎలా అనేది మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ హైయెస్ట్ వాల్యూమ్. ఈ హైయెస్ట్ వాల్యూమ్ని మనం లోయెస్ట్ కాస్ట్ అని కూడా అంటారండి దీన్ని. ఓకే. సో మనకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ విత్ ఇన్ అవర్ బడ్జెట్ కావాలి అనుకుంటే, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మోస్ట్ రిజల్ట్స్ ఫర్ యువర్ బడ్జెట్. సో మనకు 1000 రూపీస్ బడ్జెట్ ఇచ్చాం, ఆ 1000 రూపీస్ బడ్జెట్లో మ్యాక్సిమం రిజల్ట్ అనేది రావాలి అలా కనుక మీరు అనుకుంటే ఈ హైయెస్ట్ వాల్యూమ్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫేస్బుక్కే ఆటోమేటిక్గా బిడ్ అనేది సెట్ చేస్తుంది. సో విత్ లోయెస్ట్ పాసిబుల్ కాస్ట్ అని వాళ్ళు చెప్తున్నారు. అంటే పర్ క్లిక్ ఎంత ఛార్జ్ చేయాలి, పర్ ఇంప్రెషన్ ఎలా ఛార్జ్ చేయాలి అనేది మనం ఇక్కడ మాన్యువల్గా డిఫైన్ చేయము, ఫేస్బుక్కే డిసైడ్ చేస్తుంది అనమాట. మనం బడ్జెట్ ఒకటి ఇస్తున్నామంటే డైలీ బడ్జెట్, సో పర్ క్లిక్ ఎంత, ఎంత బిడ్ అమౌంట్ ఛార్జ్ అవ్వాలి అనేది మాన్యువల్గా మనం ఇక్కడ ఇవ్వం. ఇది బెస్ట్ ఫర్ ట్రాఫిక్ క్యాంపెయిన్స్ అండి. సో మనకు ఇచ్చిన బడ్జెట్లో ఎక్కువ క్లిక్స్ రావాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ ట్రాఫిక్ క్యాంపెయిన్స్కి కానీ ఇది బాగానే ఉంటుంది. సో ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆల్సో. సో ఫర్ బడ్జెట్ ఈస్ 1000 రూపీస్ పర్ డే. సో మన బడ్జెట్ 1000 రూపీస్ పర్ డే అనుకుందాం. నా ఫేస్బుక్ విల్ ట్రై టు గెట్ యాజ్ మెనీ క్లిక్స్ యాజ్ పాసిబుల్ ఫర్ దట్ అమౌంట్. సో మనం ఇచ్చిన 800 కానీ 1000 రూపీస్ డైలీ బడ్జెట్లో మనకు మ్యాక్సిమం క్లిక్స్ తెచ్చి పెట్టడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ఏముండదు, మాన్యువల్గా బిడ్ అమౌంట్ సెట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండదు. ఓకే. సో ఇక్కడ లోయెస్ట్ కాస్ట్ ఉంది కదా, సో దాని పేరే హైయెస్ట్ వాల్యూమ్ అనమాట. ఇంతకుముందు లోయెస్ట్ కాస్ట్ అని ఉండేది, ఇప్పుడు హైయెస్ట్ వాల్యూమ్ అని పేరు చేంజ్ చేశారంట. డన్. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ కాస్ట్ పర్ రిజల్ట్ గోల్. కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ ఇవన్నీ ఏంటంటే కొంచెము క్యాపింగ్ లాగా అనమాట. బిడ్ అమౌంట్ ఎంత స్పెండ్ చేయాలి అనేది మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. సో దీన్నే మనం కాస్ట్ క్యాప్ అని అనేవాళ్ళము ఇంతకుముందు, ఇప్పుడు కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ అని పేరు మార్చారు. సో దీనివల్ల యూస్ ఏంటి? సో హియర్ మనం సెట్ చేసిన అమౌంట్కి ఆన్ అన్ యావరేజ్, సో ఫర్ ఎగ్జాంపుల్ పర్ క్లిక్ నేను 100 రూపాయలు పే చేస్తాను అని చెప్పాను అనుకుందాం. సో ఆ చుట్టుపక్కల అమౌంట్ అంటే ఐ మీన్ ఇట్ మే స్పెండ్ 120 రూపీస్ ఆర్ 90 రూపీస్ లైక్ దట్.
సో ఆ చుట్టుపక్కల అరౌండ్ దట్ అమౌంట్ మనకు రిజల్ట్స్ తెచ్చిపెట్టడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఫేస్బుక్ విల్ ట్రై టు కీప్ అవర్ యావరేజ్ కాస్ట్ క్లోజ్ టు అవర్ గోల్. సో నేను క్లిక్ చేస్తాను, రైట్. సో నా ఎస్, మీకు బడ్జెట్ స్కెడ్యూలింగ్ గురించి తెలుసు. సో ఇఫ్ ఈ ఎస్, సో ఎయిమ్ ఫర్ సర్టన్ కాస్ట్ పర్ రిజల్ట్ వైల్ మ్యాక్సిమైజింగ్ ది వాల్యూమ్ ఆఫ్ రిజల్ట్స్. సో మ్యాక్సిమం రిజల్ట్స్ తెచ్చి పెడతాను, కాకపోతే పర్ రిజల్ట్ సర్టన్ కాస్ట్ అనేది మీరు చెప్పచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్ లీడ్ 100 రూపీస్ పే చేస్తాను అని చెప్దాం అనుకున్నాం. సో పర్ క్లిక్ నేను 100 రూపీస్ పే చేస్తాను అని చెప్తే, సో ఫేస్బుక్ మే చార్జ్ 80 రూపీస్ ఆర్ మే చార్జ్ 120 రూపీస్ ఆల్సో. కాకపోతే ఆన్ అన్ యావరేజ్ ఆ 100 దాటకుండా చూసుకుంటుందండి. క్లియర్ టిల్లా? ఇలాగనమాట. సో సమ్ టైమ్స్ అది ఇంక్రీజ్ చేయొచ్చు బిడ్ Yes. అమౌంట్, సమ్ టైమ్స్ డిక్రీజ్ చేయొచ్చు, బట్ ఓవర్ ది టైం ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటా పోతుంది, సెట్ అవుతుంది. ఎందుకు ఇలాగా అంటే, సో స్టార్టింగ్లో ఒక యాడ్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు ఎట్లాంటి ఆడియన్స్ దాన్ని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎట్లాంటి ఆడియన్స్కి రీచ్ అవ్వడం వల్ల అది బాగా బెనిఫిషియల్గా ఉంది అనేది ఈ ఫేస్బుక్ అల్గారిథం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఒక 1 వీక్ 10 డేస్ మనం గనక యాడ్ రన్ చేస్తే స్లోగా అర్థం చేసుకుంటుంది ఆడియన్స్ని. సో ఎట్లాంటి టైప్ ఆఫ్ ఆడియన్స్ మన యాడ్కి ఎక్కువగా ఐ మీన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అలా. సో అట్లాంటి వాళ్ళకి ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తుంది ఇన్ ఫ్యూచర్. సో అందువల్ల అది కూడా నేర్చుకుంటా ఉంది కదా, సో అందువల్ల కొన్నిసార్లు ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు, కొన్నిసార్లు తక్కువ అమౌంట్ తీసుకోవచ్చు ఓవర్ ది టైం. సో ఓవర్ టైం ఎవ్రీ ట్రైస్ టు టేక్ ది యావరేజ్ అమౌంట్, మనం ఇచ్చిన 100 రూపీస్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ ది లాస్ట్ థింగ్ ఈజ్ బిడ్ క్యాప్. సో ఈ బిడ్ క్యాప్ ఏంటంటే కంప్లీట్ కంట్రోల్ అనమాట. సో ఐ విల్ చూస్ బిడ్ క్యాప్, కంటిన్యూ. సో ఈ బిట్ క్యాప్లో ఏంటంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు. సో తర్వాత ఆప్షన్ వస్తుంది. ఓకే. సో బిట్ క్యాప్లో ఏంటంటే మనం మాన్యువల్గా చెప్పొచ్చు అనమాట. సో నేను పర్ క్లిక్ ఇంతే పే చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ బిట్ క్యాప్ ఇస్ 80 రూపీస్ అనుకుందాం, పర్ క్లిక్ నేను 80 రూపీస్ పే చేస్తానని చెప్తే, సో ఫేస్బుక్ విల్ నాట్ బిడ్ మోర్ దాన్ దట్ 80 రూపీస్. 80 రూపీసే బిడ్ చేస్తుంది, అంతకన్నా ఎక్కువ ఫేస్బుక్ బిడ్ చేయదు. సో హియర్ వి మెయింటైన్ కాస్ట్ కంట్రోల్. సో మనం గట్టిగా రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట కాస్ట్ని. ఇంతకన్నా నేను ఎక్కువ స్పెండ్ చేయకూడదు అని మీరు కనుక అనుకుంటే ఈ బిట్ క్యాప్ని మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. సో ఇప్పుడు మనం 80 రూపీస్ అని చెప్పాను, వెల్ అండ్ గుడ్. సో ఇప్పుడు 80 రూపీస్కి నాకు క్లిక్స్ వస్తూ ఉంటే ఓకే, మన యాడ్ రన్ అవుతుంది, వెల్ అండ్ గుడ్. అలా కాదు, నాకు 80 రూపీస్కి క్లిక్స్ ఏం రావటం లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ 80 రూపీస్ స్పెండ్ అవ్వదు, యాడ్ పోతానే ఉంటుంది, అంతే, ఎవరికి కనిపించదు. అమౌంట్ స్పెండ్ అయితేనే కదా ఎవరికైనా యాడ్ కనిపిస్తుంది, క్లిక్స్ వస్తే సంథింగ్ విల్ హ్యాపెన్. సో మనం బిలో ది లిమిట్ మరీ తక్కువ అట్లా ఇచ్చినాం అనుకోండి, సో మనకు లీడ్స్ కానీ క్లిక్స్ కానీ అంత వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో ఇక్కడ అమౌంట్ ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకొని ఇవ్వండి. సో ఐ షో హియర్, సి. సో ఓవర్ ది టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ది రిజల్ట్స్ విత్ ఇన్ ది అమౌంట్, ఇట్ విల్ నాట్ స్పెండ్ ది అమౌంట్. సో మనం ఇచ్చిన అమౌంట్ లోపల రిజల్ట్స్ వస్తే ఓకే, రాలేదనుకోండి, ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయొద్దు అని మనం ఒక రెస్ట్రిక్షన్ పెట్టాం కదా. సో అది ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయదు, లీడ్స్ రావన్నమాట. అలాగా దీనికి ఇది ఒక డ్రాబ్యాక్. సో బెటర్ గో విత్ లోయెస్ట్ కాస్ట్ ఆర్ కాస్ట్ క్యాప్, ఈ రెండింటితో వెళ్ళండి. సో దట్ ఇట్ విల్ బి గుడ్. సో ఫర్ నా నేను బిట్ క్యాప్ పెడుతున్నా, ఇట్స్ ఓకే. సో బడ్జెట్ స్కెడ్యూలింగ్ అండ్ డెలివరీ టైప్ కూడా మీకు తెలుసు, స్టాండర్డా యాక్సిలరేటెడా అని. సో యాక్సిలరేటెడ్ మీన్స్, సో స్పెండ్ యువర్ బడ్జెట్ అండ్ గెట్ రిజల్ట్స్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సో ఫాస్ట్గా మన యాడ్ రన్ అవ్వాలి, తక్కువ టైం పీరియడ్లో మన యాడ్ ఎక్కువ మందికి కనపడాలి, అండ్ బడ్జెట్ కూడా అలానే ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో మనకు గనక ఏదైనా ఇమీడియట్ ఈవెంట్ ఉంది, ఇమీడియట్ ప్రమోషన్ చేసుకోవాలి అనుకుంటే యాక్సిలరేటెడ్ చూస్ చేసుకోండి. అదర్వైజ్ ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ స్టాండర్డ్. నా స్పెషల్ కేటగిరీస్, ఒకవేళ గనక మీరు యాడ్ రన్ చేస్తూ ఉండి మీ యాడ్ దేని కిందికైనా వస్తే, ఇష్యూస్ కిందికి, సోషియో పొలిటికల్ ఇష్యూస్ గురించి దేని కిందికైనా వస్తే అది చూస్ చేసుకోండి, లేదంటే మీ యాడ్ రిజెక్ట్ అవుతుంది. సో ఇఫ్ యువర్ యాడ్ డజంట్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ దీస్ కేటగిరీస్, జస్ట్ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోండి. సో ఇప్పుడు నాకు ఒక క్లయింట్ ఉన్నారనమాట, వచ్చారు, లైక్ దే ఆర్ ఫర్ రియల్ ఎస్టేట్ అనుకోండి, ఓపెన్ ప్లాట్ సేల్ చేస్తారంట. సో వాళ్ళు హౌసింగ్ చూస్ చేసుకోవాలి. ఇఫ్ ఐ వాంట్ టు రన్ యాడ్స్ ఫర్ దెమ్, ఐ హ్యావ్ టు చూస్ హౌసింగ్.
సో ఏమైనా అపార్ట్మెంట్ సెల్లింగ్ కానివ్వండి, అవన్నీ అట్లాంటివి కదా, ప్రాపర్టీ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటివి ఏమన్నా ఉంటే సో యూ హ్యావ్ టు చూస్ అకార్డింగ్, మనీ రిలేటెడ్ కదా కొంచెం. సో నెక్స్ట్, అండ్ దెన్ చూడండి కన్వర్షన్ లొకేషన్ ఏంటి. సో వేర్ యూ వాంట్ టు డ్రైవ్ యువర్ ట్రాఫిక్, ఎక్కడికి డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నారు. నేను వెబ్సైట్ చూస్ చేసుకుంటున్నాను. సో ఐ వాంట్ టు సెండ్ పీపుల్ టు మై వెబ్సైట్. సో వెబ్సైట్ అండ్ కాల్స్ కూడా చూస్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఆ, ఇది కూడా చూస్ చేసుకోవచ్చంట. జనాల్ని మన వెబ్సైట్కి తీసుకెళ్ళచ్చు. అండ్ ఆల్సో దే కెన్ కాల్ మై బిజినెస్. సో ఫర్ నవ్ ఐ విల్ చూస్ వెబ్సైట్. సో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న పర్ఫార్మెన్స్ కోడ్. అండ్ నెక్స్ట్ బిట్ క్యాప్ చూసారా, ఇందాక నేను బిట్ క్యాప్ చూస్ చేసుకున్నా కదా. సో నేను చెప్పొచ్చు అనమాట. సో మీరు ఒక 5 రూపీస్ పర్ క్లిక్, 5 రూపీస్, అంతకుమించి నేను ఇవ్వను అని మీరు చెప్పేయచ్చు. క్లియర్. అలాగా ఇందాక చూస్ చేసుకున్న ఆప్షన్ ఇక్కడ నాకు చేంజ్ చేసుకునేకి వస్తుంది అనమాట. అక్కడ నాకు చేంజ్ చేసేకి రాలేదు, ఇక్కడ వస్తూ ఉంది. సో ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ చేంజ్ హియర్ అగైన్. సో బిట్ క్యాప్ కాదు, కాస్ట్ పర్ రిజల్ట్ కోదనుకుంటే. సో చూడండి, 200 రూపీస్ పెడితే సో ఆన్ అన్ యావరేజ్ 200 వరకు స్పెండ్ చేస్తుంది. తక్కువ అవ్వచ్చు, కొంచెం ఎక్కువ అవ్వచ్చు, అలాగనమాట. ఇక్కడ కూడా స్టాండర్డా ఎట్లా అని అడుగుతా ఉంది, మీ ఇష్టం అండి. సో బెటర్ గో విత్ స్టాండర్డ్ ఆల్వేస్. అండ్ దెన్ సో దిస్ పర్ఫార్మెన్స్ గోల్. సో ఈ పర్ఫార్మెన్స్ గోల్ గురించి గుర్తుపెట్టుకోండి, నేను లాస్ట్లో చెప్తా. సో ఇది ఎందుకంటే ఎవ్రీ క్యాంపెయిన్కి, సో ట్రాఫిక్ క్యాంపెయిన్, అవేర్నెస్ క్యాంపెయిన్, అలా లీడ్ జనరేషన్ క్యాంపెయిన్, అలా చాలా ఉన్నాయి కదా. ప్రతి క్యాంపెయిన్కి కూడా ఇది డిఫరెంట్ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. అవన్నీ కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు లాస్ట్లో. సో అనేది డూప్లికేట్ చేసి పెట్టుకుంటా ఈ ట్యాబ్. ఓకే. సో నా సో బడ్జెట్ అండ్ ఆల్. సో మీరు కనుక ఎండ్ డేట్ పెట్టుకోవాలంటే ఎండ్ డేట్ పెట్టుకోండి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీ యాడ్ రన్ అవ్వాలి అండ్ ఆల్. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ ఎ సేవ్డ్ ఆడియన్స్ యూ కెన్ యూస్. సో పాస్ట్లో మీరు క్రియేట్ చేసిన ఆడియన్స్ ఏమన్నా ఉంటే యూస్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ ఏం చెప్పట్లేదండి ఆడియన్స్ గురించి అంతా కూడా, ఎందుకంటే నేను అవేర్నెస్ క్యాంపెయిన్లో ఆల్రెడీ చెప్పాను నేను. సో ఆడియన్స్ ఎలా టార్గెట్ చేసుకోవాలంతా కూడా. సో ఐఎమ్ నాట్ అగైన్ గోయింగ్ ఫర్ దాట్. సో మీకు ఏమైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే సేవ్డ్ ఆడియన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీకు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ప్లేస్మెంట్ కంట్రోల్స్. సో ఇది అడ్వాన్స్డ్ వద్దు, మాన్యువలే పెట్టుకోండి. మీ యాడ్ ఎక్కడెక్కడ కనిపించాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్. సో థ్రెడ్స్ కనుక కావాలనుకుంటే థ్రెడ్స్ కూడా పెట్టుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ అకౌంట్ యూ కెన్ కనెక్ట్ హియర్. సో మళ్ళీ ఫేస్బుక్లో కూడా ఎక్కడెక్కడ కనిపించాలి. సో మార్కెట్ ప్లేస్ ఐ డోంట్ నీడ్. అండ్ దెన్ యాప్స్ అండ్ సైట్స్ కూడా నాకు వద్దు. అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ట్రాఫిక్ యాడ్. సో పార్ట్నర్షిప్ యాడ్ మీన్స్ సో మీరు ఎవరితోనా కొలాబరేట్ అయ్యి కనుక యాడ్ రన్ చేస్తుంటే కెన్ స్పెసిఫై ఇట్ హియర్, లైక్ స్పాన్సర్షిప్ యాడ్ కనుక అట్లా ఏమైనా ఉంటే. సో మీ పేజ్ ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. సో యూ కెన్ సింప్లీ యాడ్ మీడియా, సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో. సో డెస్టినేషన్ వేర్ యూ వాంట్ పీపుల్ టు గో. నేను సింపుల్గా నా డిజిర్ ఐడి వెబ్సైట్కి రీడైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో వెబ్సైట్ అనే ఏం లేదండి, యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్, ఎక్కడ కావాలంటే అక్కడ రీడైరెక్ట్ చేసుకోవచ్చు. సో ఐ వాంట్ యాడ్ కాల్ బటన్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ ఆన్ యువర్ వెబ్సైట్. నో, ఇప్పుడు ఇది కాదు, జస్ట్ గో విత్ నన్. సో మీ వెబ్సైట్ మీద యాడ్ అవుతుందంటే మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, నో ఇష్యూస్. లైక్ అండ్ యాడ్ ఆన్ అంటే చెప్తాను చూడండి, బ్రౌజర్ యాడ్ ఆన్స్ కనెక్ట్ విత్ యూ బై యాడింగ్ ఏ కాంటాక్ట్ మెథడ్. Add creative, set up a creative image ad. So I'll choose this thing and then next. So if you want to edit anything, you can do that. Or replace కావాలన్నా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. సో ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్, కాల్ టు యాక్షన్, ఇవి ప్రాపర్గా వేయండి. ఈ డిస్క్రిప్షన్ లేకపోయినా పెద్ద మ్యాటర్ కాదు. సో మన పోస్ట్ పైన కనపడే మెయిన్ మ్యాటర్ ఇస్ ప్రైమరీ టెక్స్ట్ అనమాట. సో మీ ప్రైమరీ టెక్స్ట్లో అసలు ఈ పోస్ట్ దేని గురించి, మా కోర్స్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి, మన వెబ్సైట్ యూఆర్ఎల్, మన కాంటాక్ట్ ఇన్ఫో, సో లైక్ దాట్, మన సిటిఏ. సో కొంచెం అర్జెన్సీ క్రియేట్ చేయడం వల్ల ప్రాపర్గా, లెంతీగా ఉన్నా పర్లేదు ప్రాపర్గా రాయండి. అండ్ గివ్ ఏ ప్రాపర్ హెడ్లైన్ ఆల్సో.
డిజిటల్ మార్కెటింగ్. మీకు రాలేదు అంటే ఏం చేస్తారు? చాట్ జీపీటీనైనా అడగండి. లేదు అంటే హ్యాపీగా యాడ్ ట్రాన్స్పరెన్సీ అని చూసాం. సో వేరే ఆ, మన కాంపిటీటర్ వెబ్సైట్స్కి అలా వెళ్ళి వాళ్ళు ఎలా రాసారో చూసి దాన్ని బట్టి మీరు కూడా రాయొచ్చు. సో ఐమ్ చూసింగ్ దిస్. సో మీకు ఇంకా ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తారు ప్రాపర్గా రాయండి అంతా కూడా. సో ఫర్ నవ్ ఐఎమ్ జస్ట్ చూసింగ్ అప్లై నౌ సంథింగ్ ఉందండి. సో యాడ్ క్రియేట్ చేయడం మీకు తెలుసు కాబట్టి నేను ఐఎమ్ నాట్. ఓకే, సో యాడ్ అనేది క్రియేట్ అయిపోయింది. మీరు కావాలంటే ప్రివ్యూలో కూడా చూసుకోవచ్చు. అడ్వాన్స్డ్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఏ ఏ ప్లేస్లో మీ యాడ్ ఎలా కనిపిస్తుంది అనేది మీకు ఇక్కడ ఒక ప్రివ్యూ లాగా కనిపిస్తుంది అనమాట. సో Yeah. ఫేస్బుక్ ఫీడ్లో ఎలా కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో ఎలా కనిపిస్తుంది లేదా. అండ్ దెన్ క్లిక్ ఆన్ పబ్లిష్. ఓకే, సో అంతే. సో ఒక యాడ్ ఎలా క్రియేట్ చేస్తాం మిగతాది కూడా అలాగే, కాకపోతే ప్రాపర్ టార్గెటింగ్ అవన్నీ కూడా పెట్టుకోవాలి. నా లెట్ మీ గో బ్యాక్. నేను ఇందాక మీకు పర్ఫార్మెన్స్ గోల్స్ గురించి చెప్తాను. పర్ఫార్మెన్స్ గోల్ అంటే ఏంటి? సో దీస్ పర్ఫార్మెన్స్ గోల్స్ విల్ హెల్ప్ ఫేస్బుక్ అండర్స్టాండ్ సో వాట్ స్పెసిఫిక్ యాక్షన్ వీ వాంట్ టు ఆప్టిమైజ్ ఫర్. సో ఇప్పుడు నేను ట్రాఫిక్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నా అని చెప్తున్నా. సో అది నా మెయిన్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. నా మెయిన్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ట్రాఫిక్ మీన్స్ వెబ్సైట్కి జనాలు వెళ్ళాలి, Then, సంథింగ్ లైక్ దట్. yes. సో అప్పుడు మన గోల్ ఏంటి అనేది ఇక్కడ చెప్పాలన్నమాట. లైక్ నాకు మాక్సిమం ల్యాండింగ్ పేజ్ వ్యూస్ కావాలా, మాక్సిమం నెంబర్ ఆఫ్ లింక్ క్లిక్స్ కావాలా, లేదంటే Mm. యునీక్ రీచ్ అంటే కొత్త వాళ్ళకు నా యాడ్ రీచ్ అవుతే యునీక్ రీచ్ అనమాట. అలా కొత్త వాళ్ళకు రీచ్ అవ్వాలా, అలా ఉంటాయన్నమాట. సో ఫర్ ఎవ్రీ క్యాంపెయిన్ ఈ పర్ఫార్మెన్స్ గోల్స్ అనేది డిఫర్ అవుతా వస్తాయి. సో ఐ విల్ షో ఫర్ ఎవ్రీ క్యాంపెయిన్. సో నా ఐ విల్ స్టార్ట్ విత్ దిస్. సో చూడండి, మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ వ్యూస్ అంటే ఎట్లాంటి వాళ్ళకు యాడ్ చూపించాలి అంటే ఫేస్బుక్, సో వాళ్ళకి నా లింక్ మీద క్లిక్ చేసి నా వెబ్సైట్కి వెళ్ళేటట్టు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి చూపించు అని చెప్తున్నాం. సో లైక్ దట్ ఫేస్బుక్ విల్ చూస్ పీపుల్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లింక్ క్లిక్స్ అంటే ఎవరైతే ఎక్కువ మంది లింక్స్ క్లిక్ చేస్తారో, సో లింక్ క్లిక్ చేసే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వాళ్ళకు మన యాడ్ చూపించు అలా. నెక్స్ట్ థింగ్ ఈజ్ మ్యాక్సిమైజ్ డైలీ యూనిక్ రీచ్ మీన్స్ విల్ ట్రై టు షో యర్ యాడ్స్ టు పీపుల్ అప్ టు వన్స్ పర్ డే. యూనిక్ అంటే కొత్త వాళ్ళకు యాడ్ చూపించడం అండి. సో ఆల్రెడీ ఒకసారి చూసిన వాళ్ళు వేరు, ఇంకా కొత్త వాళ్ళకి రీచ్ అయ్యేలా చూడడం వేరు. సో మీకు ఏది కావాలనేది ఆ గోల్ ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. నా ఇఫ్ ఐ చేంజ్ ది క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ నేను చూపిస్తా చూడండి, అది కూడా చేంజ్ అవుతుంది. సో ట్రాఫిక్ ఇది ఫిక్స్ అయిపోయింది. ఓకే, అది చేంజ్ అయ్యి ఓకే, ఐఎమ్ నాట్ ఏబుల్ టు చేంజ్ ఇట్. సో లెట్ మీ క్లోజ్ నా. ఇది ట్రాఫిక్. ఓకే, లెట్ మీ గో బ్యాక్. ఐ విల్ చూస్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఒకవేళ మీ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ కనుక అవేర్నెస్ అయితే, సో లెట్ మీ క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ ఉంది పర్ఫార్మెన్స్ గోల్. సో మ్యాక్సిమైజ్ రీచ్ ఆఫ్ యాడ్స్. సో అంటే ఏంటి, ఒకవేళ ఇది గనక చూస్ చేసుకుంటే సో ఫేస్బుక్ విల్ షో అవర్ యాడ్స్ టు ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ యూనిక్ పీపుల్ పాసిబుల్. ఓకే, సో కొత్త వాళ్ళకి చూపించడానికి ట్రై చేస్తుంది. మ్యాక్సిమం విల్ షో అవర్ యాడ్స్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్. సో నా ఇది గనక చూస్ చేసుకుంటే సో ఫేస్బుక్ విల్ షో అవర్ యాడ్స్ టు పీపుల్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. యాజ్ మెనీ టైమ్స్ అంటే ఎక్కువ సార్లు చూపించడానికి ట్రై చేస్తుంది. సో ఇది అవేర్నెస్ క్యాంపెయిన్కి ఇంపార్టెంట్ అండి. సో ఒకవేళ కనుక మనకు మల్టిపుల్ వ్యూస్ కావాలి, ఎక్కువ మందికి మన యాడ్ కనిపించాలి అనుకుంటే
ఇవి ఎక్కువ మందికి ఎక్కువ సార్లు చూపిస్తుంది చూడండి. సో షూర్ యాడ్స్ టు పీపుల్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్, ఎన్నిసార్లు కుడితే అన్నిసార్లు చూపించడానికి ట్రై చేస్తుంది. నా మ్యాక్సిమైజ్ యాడ్ రీకాల్. సో రీకాల్ అంటే ఏంటి? గుర్తు చేసుకోవడం, అవునా? అలాగనమాట. సో ఎవరైతే జనాలు మన యాడ్ని చూసి, ఓ ఈ యాడ్ మేము ఇంతకుముందు చూసాము, ఓకే, సో మోర్ పీపుల్ లైక్లీ టు రిమెంబర్ యువర్ యాడ్. ఎవరైతే మీ యాడ్ను ఆల్రెడీ గుర్తు పెట్టుకుని ఉంటారో అలాంటి వాళ్ళకి మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఈ ఫేస్బుక్ ఎలా తెలుస్తుంది వీళ్ళు మన యాడ్ గుర్తుపెట్టుకున్నారా లేదా, మర్చిపోయారా అని? సో ఒక్కొక్కసారి జనాలు ఏదైనా పోస్ట్ చూస్తే ఒక సెకండ్ ఆగుతారండి, గమనించారా? సో ఇఫ్ యూ లైక్ ఎనీథింగ్, ఒక సెకండ్ ఆగి చూస్తాము, లేదంటే లైక్ చేస్తాము, విల్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ఇట్, రైట్? సో ఎంగేజ్ కావడం కానీ షేర్ చేయడం కానీ దాన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తుంది ఫేస్బుక్. నా వీడియో వ్యూ గోల్స్. ఫస్ట్ థింగ్ ఈస్ maximize through play views. Here shows video ads to people who are likely to watch them to completion. సో మనం గనక ఒకవేళ యాడ్లో ఇమేజ్ కాకుండా వీడియో ఇస్తే, ఆ వీడియోని ఎవరైతే కంప్లీట్గా చూస్తారో, ఆర్ అట్లీస్ట్ 15 సెకండ్స్ వరకు చూస్తారో అట్లాంటి వాళ్ళకి మన యాడ్ చూపిస్తుందంట. నెక్స్ట్ థింగ్ ఈస్ మ్యాక్సిమైజ్ 2 సెకండ్ కంటిన్యూస్ వీడియో ప్లేస్. So now our ad will be shown to people who are likely to watch at least 2 seconds of the video. అట్లీస్ట్ 2 సెకండ్స్ అన్నా మన వీడియో ఎవరన్నా చూస్తారు, చూసే ఇంట్రెస్ట్ ఉంటుందో అట్లాంటి వాళ్ళకి యాడ్ చూపిస్తుంది. సో మనకి ఏది చూస్ చేసుకోవాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలండి. సో దీస్ థింగ్స్ విల్ బి చేంజింగ్ అకార్డింగ్ టు ది ఆబ్జెక్టివ్. సో నా లెట్ మీ గో బ్యాక్. సో అండ్ I'll create another campaign now. ఆర్ఎల్స్ ఈ అవేర్నెస్లోనే నేను ఎడిట్ చేస్తాను క్యాంపెయిన్స్లోకి వెళ్ళి. సో ఇఫ్ ఐ కెన్ ఎడిట్ దట్ ఈస్ గుడ్. ఎడిట్ చేసే ఆప్షన్ ఇవ్వట్లేదు, సో ఐల్ గో బ్యాక్. సో ఎంగేజ్మెంట్ అనుకుందాం. సో ఎంగేజ్మెంట్ అంటే మనకి ఎక్కువ పీపుల్ ఇంటరాక్ట్ అవ్వాలి మన యాడ్తో, లైక్ షేర్, కమెంట్, సంథింగ్ ఎక్సెట్రా. సో కంటిన్యూ. సో మాన్యువల్ ఆబ్వియస్లీ. సో ఇప్పుడు నా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎంగేజ్మెంట్. సో నేను యాడ్ సెట్కి వెళ్తాను. సో ఎంగేజ్మెంట్ ఆబ్జెక్టివ్ అంటే మనకు మన పోస్ట్కి ఎక్కువ ఎంగేజ్మెంట్ రావాలి అనే ఆబ్జెక్టివ్తోనే తీసుకుంటాం. నా సో ఇక్కడ పర్ఫార్మెన్స్ గోల్ ఏంటి? సో ఇప్పుడు కన్వర్షన్ లొకేషన్ వెబ్సైటా ఎక్కడ, సో ఎక్కడ కన్వర్ట్ అవ్వాలి, ఇట్స్ ఓకే. సో పర్ఫార్మెన్స్ గోల్ మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్. సో ఎవరైతే మన యాడ్ చూసిన తర్వాత కన్వర్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో అలాంటి వాళ్ళకి మన యాడ్ కనిపిస్తుందండి. కన్వర్ట్ అవ్వడానికి అంటే మన ప్రోడక్ట్ పర్చేస్ చేయడం కానీ, లేదంటే నా క్లాసెస్ జాయిన్ అవ్వడం కానీ, నాకు కాల్ చేయడం కానీ, దట్ ఈస్ కాల్డ్ కన్వర్షన్ అనేది. సో అలాంటి వాళ్ళకి మన యాడ్ అనేది ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ వ్యూస్. సో పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు వ్యూ మై వెబ్సైట్, విజిట్ మై వెబ్సైట్, దట్ ఈస్ ల్యాండింగ్ పేజ్ వ్యూస్. నెంబర్ ఆఫ్ క్లిక్స్, ఎక్కువ మంది పీపుల్ మోస్ట్ లైక్లీ టు క్లిక్ ఆన్ దెమ్, ఎవరైతే నా యాడ్ మీద క్లిక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి. అండ్ డైలీ యునిక్ రీచ్. సో షో యర్ యాడ్స్ టు పీపుల్ అప్ టు వన్స్ పర్ డే. సో జనాలకు అట్లీస్ట్ ఒకసారి కనిపించేలాగా చూస్తుంది అనమాట. నెక్స్ట్ థింగ్ మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్. చూడండి, షో యర్ యాడ్స్ టు పీపుల్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ అంటే ఒకరికి 2-3 టైమ్స్ కూడా కనిపించచ్చు. సో ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చూపిస్తుంది ఒక యూజర్కి. యునీక్ రీచ్ అంటే ఒకరికి ఒకసారి చూపిస్తుంది అని చెప్తుంది. సో వన్స్ పర్ డే, అలా అది డిఫరెన్స్. సో ఇక్కడ మీకు ఏది కావాలి అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో నవ్ ఐ విల్ చేంజ్ ది ఆబ్జెక్టివ్. సో ఎడిట్ అండ్ దెన్ లీడ్స్. ఒకవేళ లీడ్స్ అయితే ఎలాగా? లీడ్స్ అంటే మన ఆబ్జెక్టివ్ ఏముంటుందండి యూజువల్గా? చేంజ్ అవ్వలేదు. చేంజ్ అయ్యింది. ఎస్. లీడ్స్ మీన్స్ సో కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పీపుల్.
సో వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫో కానివ్వండి, వాళ్ళ నేమ్, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం లీడ్ ఫామ్ అంటే. సో దట్ వీ కెన్ కాంటాక్ట్ దెమ్ లేటర్. సో ఇది చేంజ్ అవ్వలేదు, ఈ ఆబ్జెక్టివ్ చేంజ్ అయింది కానీ. ఇట్స్ ఓకే, రైట్. సో ఫస్ట్ థింగ్, మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఇది లాస్ట్ టైం చూసినప్పుడే. సో ఎవరైతే యూజర్ స్పెసిఫిక్ యాక్షన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి చూపిస్తుంది ఎక్కువ సార్. అండ్ అదర్ గోల్స్. సో మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ ల్యాండింగ్ పేజెస్, ఎక్కువ ల్యాండింగ్ పేజెస్ కావాలి, ఎక్కువ క్లిక్స్ కావాలి, ఎక్కువ మందికి కొత్త వాళ్ళకి రీచ్ అవ్వాలి నా యాడ్. సో ఒక యూజర్కి మల్టిపుల్ టైమ్స్ నా యాడ్ కనిపించాలనుకుంటే ఇక్కడికి వెళ్ళాలి. యాక్చువల్గా అయితే ఇక్కడ మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ లీడ్స్ అలా కనిపించాలి. సో నేను ఇంకొకటి చూస్ చేసుకుంటాను. ఓకే, క్లోజ్. సో క్యాంపెయిన్స్లో ఇంకో క్యాంపెయిన్ క్రియేట్ చేద్దాం, అప్పుడు ఏమైనా వస్తుందేమో చూద్దాం. సో ఐ చూస్ లీడ్స్, కంటిన్యూ. చూడండి ఇప్పుడు చేంజ్ అయింది, మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ లీడ్స్ అంటే. సో ఎవరైతే యూజర్ వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అలాంటి వాళ్ళకి మన యాడ్ అనేది చూపిస్తుంది అనమాట. సో యూజర్కి ఎలా తెలుస్తుంది, సారీ, ఫేస్బుక్ ఎలా తెలుస్తుంది వాళ్ళ పాస్ట్ యాక్షన్స్ వల్ల, ఇవన్నీ కూడా ఫేస్బుక్ కనుక్కుంటుంది అనమాట. సో మనకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లీడ్స్ తెచ్చిపెట్టడానికి ట్రై చేస్తుంది, లైక్ ఫామ్ ఫిల్అప్స్ కావచ్చు, కాల్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు. సో గెటింగ్ లీడ్స్. సో మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ కన్వర్షన్ లీడ్స్. సో లీడ్స్కి కన్వర్షన్ లీడ్స్కి తేడా ఏంటి? ఫేస్బుక్ ఫోకసెస్ ఆన్ గెటింగ్ హయ్యర్ క్వాలిటీ లీడ్స్. సో మంచి క్వాలిటీ లీడ్స్ తేవడానికి ట్రై చేస్తుంది. సో హు ఆర్ మోర్ లైక్లీ టు కన్వర్ట్. సో ఎవరైతే కన్వర్ట్ కానీ రెడీగా ఉన్నారో అలాంటి లీడ్స్ ఎక్కువ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. మీన్స్ సింప్లీ ఐ కెన్ సే లైక్ ఫేస్బుక్ టార్గెట్స్ పీపుల్ హు ఆర్ మోర్ లైక్లీ టు జాయిన్ మై కోర్స్. సో జస్ట్ ఫామ్ ఫిల్అప్ చేయడమే కాకుండా నా కోర్స్ జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఎవరు ఉంటుందో వాళ్ళకి చూపిస్తుంది. ఎలా తెలుస్తుంది ఫేస్బుక్ ఇవన్నీ అంటే అండి, సో వాళ్ళు పాస్ట్లో సర్చ్ చేసి ఉండొచ్చు డిజిటల్ మార్కెటింగ్ గురించి కానీ, కోర్స్ గురించి కానీ, డిజిటల్ మార్కెటింగ్ రిలవెంట్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ ఆల్ దట్ థింగ్స్ ఫేస్బుక్ విల్ ఫైండ్ అవుట్. ఓకే. సో నా ఐల్ క్లోజ్ దిస్ అండ్ ఐల్ choose another campaign objective. So app promotion. ఒకవేళ కనుక మీకు యాప్ ఉంది దాన్ని ప్రమోట్ చేసుకోవాలి అని కనుక అనుకుంటే వీ హ్యావ్ టు గో ఫర్ దిస్. సో గెట్ ఇన్స్టలేషన్స్ ఆర్ మేక్ పీపుల్ టు టేక్ సమ్ యాక్షన్స్ ఆన్ యువర్ యాప్. సో కొత్తగా ఇన్స్టాల్ చేపియాలి అనుకున్నా, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు మన యాప్లోకి వెళ్ళి ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయాలి అంటే పర్చేస్ చేయడం కానీ, సబ్స్క్రిప్షన్ తీసుకోవడం కానీ, అలా సంథింగ్. ఇఫ్ యూ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, దీనికి మనం వెళ్ళాలన్నమాట. సో నా goal. Where is the goal? సో యూజువల్లీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాప్ ఇన్స్టాల్స్ అలా ఉంటుంది ఇక్కడ. ఆర్ఎల్స్ ఇక్కడే ఉన్నాం చూద్దాం. సో ఐవేస్కి ఒకటి ఏమన్నా సపరేట్గా రన్ చేయాలనుకున్నా కూడా రన్ చేసుకోవచ్చు. సో ముందు ఇన్ని ఆప్షన్స్ లేకుండా ఇవి తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఉందండి. సో వీ హ్యావ్ టు చూస్ ద యాప్. ఐ చూస్ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ రిజిస్టర్ అయి ఉండాలి. సో ఓకే. సో ఇక్కడ ఉందండి, నాకు హెడ్డింగ్ ఇవ్వలేదు అందుకని కనిపించలేదు. ఓకే. సో పర్ఫార్మెన్స్ గోల్స్ ఏంటంటే మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ యాప్ ఈవెంట్స్ అంటే హియర్ యాడ్ విల్ బీ ఫోకస్డ్ ఆన్ పీపుల్ హూ ఆర్ మోస్ట్ లైక్లీ టు టేక్ యాక్షన్ ఇన్సైడ్ అవర్ యాప్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ఇట్. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత
ఎవరైతే మన యాప్లోకి వెళ్ళి ఏదన్నా యాక్షన్ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారో, లైక్ రిజిస్ట్రేషన్, సబ్స్క్రిప్షన్, పర్చేజ్ అలా ఏమన్నా చేయడానికి రెడీగా ఉన్నారో అలాంటి వాళ్ళకి యాడ్ చూపించాలనుకుంటే అది. మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ యాప్ ఇన్స్టాల్స్ మీన్స్ మోస్ట్లీ ఎవరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో అలాంటి వాళ్ళకి చూపించడానికి ట్రై చేస్తుంది. సో ఎఫ్బి ట్రైస్ టు గెట్ మోర్ యాప్ డౌన్లోడ్స్. నెక్స్ట్, సో మ్యాక్సిమైజ్ వాల్యూ ఆఫ్ కన్వర్షన్స్. సో ఇది వాల్యూ అనేది ఏంటంటే అండి, ఇప్పుడు కన్వర్షన్ అంటే ఒక యాక్షన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ అని అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ థింక్ దట్ ది ప్రోడక్ట్ వాల్యూ ఇస్ 50 రూపీస్. ఇంకో ప్రోడక్ట్ ఉంది దాని వాల్యూ 100 రూపీస్. సో ఇంకో ప్రోడక్ట్ ఉంది దాని వాల్యూ 500 రూపీస్. ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ ఏంది ఇక్కడ? 500 రూపీస్, అవునా? ఆమె కరెక్ట్? ఎస్. రైట్. సో ఇప్పుడు ఎవరైనా సరే నా వెబ్సైట్కి వచ్చి 3 ప్రోడక్ట్స్ కొన్నారు అంటే అప్పుడు 3 కన్వర్షన్స్ జరిగినట్టు. ఆర్ఎల్స్ 10 ప్రోడక్ట్స్ కొన్నారు అంటే 10 కన్వర్షన్స్ జరిగినట్టు. ఇక్కడ మ్యాక్సిమైజ్ వాల్యూ ఆఫ్ కన్వర్షన్స్లో ఎన్ని కన్వర్షన్స్ జరిగాయి అనే దానికన్నా ఎంత వాల్యుబుల్ కన్వర్షన్స్ ఎక్కువ జరిగాయి అనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తారండి. అంటే సో ఇక్కడ 500 ఎక్కువ వాల్యుబుల్ కదా, 500 రూపీస్ కొనే వాళ్ళకి ఎక్కువ యాడ్స్ చూపిస్తుంది అనమాట ఫేస్బుక్. సో ఆ 500 రూపీస్ వాల్యుబుల్ ప్రోడక్ట్ ఉంది కదా, దాన్ని ఎక్కువ సేల్ చేయడానికి ఫేస్బుక్ అనేది ట్రై చేస్తుంది. సో నాట్ జస్ట్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్, ఇట్ ఫోకసెస్ ఆన్ హై స్పెండింగ్ యూజర్స్. సో ఎవరు ఎక్కువ స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారో అలాంటి వాళ్ళకి మన యాడ్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. అంటే 500 రూపీస్ కొనడానికి ఎవరు రెడీగా ఉన్నారో అలాగనమాట. సో హయ్యర్ వాల్యూ తేయడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్, మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ లింక్ క్లిక్స్. మీకు తెలుసా అండి? సో మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ లింక్ క్లిక్స్ అంటే ఎక్కువ క్లిక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఎవరైతే యూజర్ మన యాడ్ మీద క్లిక్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకి ఎక్కువ చూపిస్తుంది అనమాట. నా ఐల్ go back, I'll close this and I'll choose another objective. సో ఇది ఆబ్జెక్టివ్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి పర్ఫార్మెన్స్ గోల్స్ అనేటివి. సో ఈ సేల్స్ అనేది దేని గురించి? సో మనకు ఏదైనా ఈ కామర్స్ స్టోర్ ఉంది అనుకుందాం. సో ఆర్ ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది అనుకుందాం. మనకి ఎక్కువ పర్చేసెస్ జరగాలి, జనాలు ఎక్కువ కన్వర్ట్ అవ్వాలి. అలాంటప్పుడు ఈ సేల్స్ క్యాంపెయిన్ అనేది రన్ చేసుకోవచ్చు మనం. ఐ విల్ గో టు హియర్. సో నేను ఏం సెట్ చేయలేదు అందువల్ల. సో మీరు కావాలంటే ప్రోడక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రోడక్ట్స్ యూ కెన్ యాడ్ దెమ్. లైక్ ఈ కామర్స్ స్టోర్ అనుకోండి, మీరు ప్రోడక్ట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. రైట్. సో యూజర్ అనేవాడు ఫోన్ చేసినంత మాత్రం కన్వర్ట్ అయిపోడు కదా, మన వెబ్సైట్కి వెళ్తే ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ వై ఐ చూజ్ ఇట్. సో నా మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ మీకు తెలుసు. సో ఎఫ్బి ఎట్లాంటి వాళ్ళకి యాడ్ చూపిస్తుంది అంటే మన వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళు కన్వర్ట్ అవ్వాలి, అలాంటి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి యాడ్ చూపిస్తుంది. సో మ్యాక్సిమైజ్ వాల్యూ ఆఫ్ కన్వర్షన్స్ మీకు తెలుసు. ఎక్కువ వాల్యూ అంటే ఎక్కువ స్పెండ్ చేసేకి ఎవరు రెడీగా ఉన్నారో, ఎక్కువ వాల్యూబుల్ ఉండే ప్రోడక్ట్స్ కొనేదానికి ఎవరు రెడీగా ఉన్నారో వాళ్ళకి చూపిస్తుంది అన్నమాట. నా మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ యూస్. జస్ట్ క్లిక్ చేయడమే కాదు, మన పేజ్ లోడ్ అయ్యే వరకు వెయిట్ చేసి మన వెబ్సైట్ని విజిట్ చేసే ఇంట్రెస్ట్ ఎవరికి ఉందో వాళ్ళకి చూపిస్తుంది. సో ఎక్కువ క్లిక్ చేసే ఇంట్రెస్ట్ ఎవరికి ఉందో వాళ్ళకి చూపిస్తుంది లింక్ క్లిక్స్. అండ్ నెక్స్ట్, డైలీ యునీక్ రీచ్. సో మన యాడ్ కొత్త వాళ్ళకి చూపించడానికి ట్రై చేస్తుందండి. యునీక్ మీన్స్ కొత్త వాళ్ళకి. సో యాజ్ మెనీ యూనిక్ పీపుల్ యాజ్ పాసిబుల్ వన్స్ పర్ డే, ఈచ్ పర్సన్ వన్స్ ఒకసారి చూపిస్తుంది. మన యాడ్ మల్టిపుల్ టైమ్స్ చూపిస్తుంది అంతే. ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు. మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ మీన్స్ ఒక పర్సన్ అయినా పర్లేదు, మల్టిపుల్ టైమ్స్ మన యాడ్ చూపించడానికి ట్రై. సో షోస్ యాడ్స్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ ఈవెన్ టు ది సేమ్ పర్సన్. ఓకే, ఆర్ సేమ్ పర్సన్ ఆర్ సేమ్ పీపుల్. సో యూ హ్యావ్ టు చూస్ దిస్ పర్ఫార్మెన్స్ గోల్ అకార్డింగ్ టు యువర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. అర్థమైందా అండి? ఎస్. రైట్, డన్. సో దట్స్ హౌ we create a Facebook ట్రాఫిక్ క్యాంపెయిన్. సో మీరు పాస్ట్ క్లాస్లో అవేర్నెస్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేశారో ట్రాఫిక్ క్యాంపెయిన్ కూడా సిమిలరే. కాకపోతే అక్కడ గోల్ వచ్చేసి
విజిటర్ని ఒక సపరేట్ డెస్టినేషన్కి తీసుకెళ్లాలన్నమాట. సో డెస్టినేషన్ యూఆర్ఎల్కి రీడైరెక్ట్ చేస్తారు. సో రెస్ట్ ఆల్ విల్ బి సేమ్. సో పాత క్లాస్లో మిస్ అయిన కొన్ని కాన్సెప్ట్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్. సో ఫేస్బుక్లో ఒక లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.